హై గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. మళ్ళీ అదే ఇంగ్లాండ్ పిచెస్. వన్ డే సిరీస్లో కూడా మరొక వైట్ వాష్ తప్పదా? ఐ డోంట్ థింక్ సో. ఖచ్చితంగా అవర్ పర్ఫార్మెన్స్ విల్ బి మచ్ బెటర్ ఇన్ ది వన్ డే సిరీస్. ఈరోజు నుంచి వన్ డే సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల సిరీస్. ఫస్ట్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్ బర్మింగ్హామ్లో జరగబోతుంది. మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. ఐ థింక్ ఈ సిరీస్లో రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సీనియర్స్ వస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, కేఎల్ రాహుల్ అండ్ ఆఫ్ కోర్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్. బౌలింగ్తో సాలిడిటీ ఇన్ బ్యాటింగ్ అండ్ స్టింగ్ ఇన్ ద బౌలింగ్లో పదును వస్తుంది, బ్యాటింగ్లో ఆ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సిరీస్ డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా నిన్న ప్రెస్ మీట్లో అదే అడిగారు, ఏంటి ఇంగ్లాండ్తో చిత్తుగా ఓడిపోయారు కదా T20s, ఇక్కడ సంగతి ఏంటంటే దిస్ ఈస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ అన్నట్టు. కరెక్ట్, అంతే కదా. ఇది వేరే గేమ్. ఇది లాంగర్ ఫార్మాట్, అంటే స్లైట్లీ లాంగర్ ఫార్మాట్, అండ్ ఇక్కడ సిచ్యుయేషన్ వేరుగా ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు. పర్టికులర్లీ విరాట్, రోహిత్ వాళ్ళిద్దరి ప్రజెన్స్ కానీ, అలాగే శుభ్మన్ గిల్ లాంటి ఒక కన్సిస్టెంట్ ప్లేయర్, రాహుల్ లాంటి ఒక సాలిడ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్, వీళ్ళందరూ ఉంటే, అండ్ బుమ్రా టేకింగ్ కేర్ ఆఫ్ ది బౌలింగ్. ఓన్లీ మనం మిస్ అవుతున్నాం ఇప్పటికీ. వీఆర్ మిస్సింగ్ హార్దిక్ పాండ్యా, వీఆర్ మిస్సింగ్ సిరాజ్. కానీ ఓవరాల్గా ఇండియా చాలా స్ట్రాంగ్ టీమ్గా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ బ్యాటింగ్. బౌలింగ్లో అంత స్ట్రెంత్ ఉందని నేను అనుకోను బుమ్రా ఉన్నప్పటికీ. బట్ కుల్దీప్ కూడా రిటర్న్ అవుతున్నాడు. సో కుల్దీప్ ఆల్సో విల్ మేక్ సమ్ డిఫరెన్స్. సో ఐ థింక్ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది ఖచ్చితంగా. అంటే రిజల్ట్స్ చెప్పలేము మనం, ఇండియా గెలిచేస్తుంది ఈ సిరీస్ అని చెప్పే పరిస్థితి. మన క్రికెట్లో ఇది కూడా మనం వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అనే విషయంలో పూర్తిగా నాకు హోప్స్ ఉన్నాయి. ఐఎమ్ ఎటర్నల్ ఆప్టిమిస్ట్. నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు కింద పెడతారు కామెంట్, మాకు నమ్మకం లేదు దూరా అని చెప్పి. కానీ లేదు, ఇక్కడ ఎందుకంటే మొత్తం మారిపోయింది, సీన్ మారిపోయింది. సీనియర్ల రాకతో సీన్ మారిపోయింది. వీళ్ళు డిఫరెంట్గా ఆడతారు. వాళ్ళకి ఇంగ్లీష్ కండిషన్స్లో బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదే ఇంగ్లాండ్లో లాస్ట్ ఇయర్ కదా మనం టెస్ట్ సిరీస్ డ్రా చేసుకున్నాం. సో ఐ థింక్ సిచ్యుయేషన్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో విరాట్ కోహ్లీ కొంత గ్యాప్ వచ్చింది అతను, ఎందుకంటే లాస్ట్ ఓడి ఎప్పుడు ఆడు జనవరిలో ఆడాడు. కానీ అతను ఆడి లాస్ట్ మ్యాచ్ ఇండోర్లో న్యూజిలాండ్తో ఒక సెంచరీ చేశాడు. అండ్ రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ అతను మిస్ అయ్యాడు. సో గ్యాప్ ఉంది, రస్టీగా ఉండొచ్చు. కానీ విరాట్ కోహ్లీ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు హీస్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఫార్మాట్. కొంత గ్యాప్ వచ్చినా సరే అతను ఖచ్చితంగా ఆ గ్యాప్ని ఏమాత్రం మనం ఫీల్ అయ్యేలా చేయట్లేదు. డెఫినెట్గా వెల్ ప్రిపేర్డ్గా వస్తున్నాడు. అతనికి రికార్డ్ ఎలా ఉందంటే లాస్ట్ 7 ODI ఇన్నింగ్స్లో 650s ఉన్నాయి. 650సే కాదు, 650స్లో 3 100s కూడా ఉన్నాయి. సో ట్రెమెండస్ ఫామ్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఈవెన్ IPLలో కూడా హీ స్కోర్డ్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 700 runs చేశాడు విత్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. సో ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ఆ రస్టీనెస్ ఒక్కటే కొంచెం అనిపిస్తుంది. అండ్ రోహిత్ శర్మ ప్లేడ్ ది రీసెంట్ సిరీస్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, కొన్ని ODI సిరీస్ ఆడాడు. దాంట్లో ఒక 48, ఒక 76 ఎంతో చేశాడు. సో హీఈస్ ఆల్సో ఇన్ గుడ్ ఫామ్. ఇంకా శుభ్మన్ గిల్ గురించి చెప్పేదే ఉంది. శుభ్మన్ గిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ ఫామ్ దీస్ డేస్. అంతేకాకుండా ఇప్పుడు ఈ మ్యాచ్ జరగబోయే ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో లాస్ట్ టైం మనం ఇంగ్లాండ్తో ఆడినప్పుడు, టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు ఈ స్కోర్డ్ 100. సో ఆ పాజిటివ్ వైబ్స్ కూడా అతనికి ఉంటాయి. కేఎల్ రాహుల్ ఇస్ ఆల్వేస్ వెరీ కన్సిస్టెంట్. వీళ్ళ ప్రజెన్స్ ప్లస్ బుమ్రా రావడంతో ఏంటంటే బౌలింగ్లో మీకు ఏదైతే మనం పదును మిస్ అవుతున్నామో అది ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు కుల్దీప్ మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ విల్ గివ్ యూ సమ్ వెరీ గుడ్ బ్రేక్ త్రూస్. కొన్ని రన్స్ ఇచ్చినా కూడా అతను బ్రేక్ త్రూస్ ఇస్తాడని మనకి ఖచ్చితంగా గ్యారెంటీ ఉంది. ఈ మధ్య అంత గొప్ప ఫామ్లో లేడు, బట్ స్టిల్ కుల్దీప్ ఉన్న ఆ టాలెంట్, కొంత బ్రేక్ కూడా వచ్చింది కాబట్టి ఆ బ్రేక్ తర్వాత అతను కొన్ని మార్పులు చేసుకుని ఉంటాడు తన బౌలింగ్లో. ఆ రిధమ్ మళ్ళీ అందుకుని ఉంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే వీళ్ళందరూ వస్తున్నారో టీంలో డెఫినెట్గా ఆ కొత్త ఫ్రెష్నెస్ అనేది కనిపిస్తుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండియన్ టీం ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్కి?
చాలా సెటిల్ లైనప్. శ్రేయస్ గారు కూడా వచ్చి విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 4. గిల్ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తారు, ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ. 4లో శ్రేయస్ అయ్యర్, 5లో అక్షర్ పటేల్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనం చూసాం T20లో అందరూ లెఫ్ట్ హ్యాండర్స్, సో మెనీ లెఫ్ట్ హ్యాండర్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. అందుకని అక్షర్ మైట్ బ్యాట్ ఎట్ 4 or 5. ఈవెన్ శ్రేయస్ కంటే ముందు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం. స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. స్పిన్నర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయాలనుకుంటే అక్షర్ కెన్ కమ్ అహెడ్ ఆఫ్ బోత్ శ్రేయస్ అండ్ రాహుల్. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా పిక్చర్లో ఉంటే అతను కూడా కాస్త ముందుగా స్లాట్ చేసే అవకాశం ఉంది. సో కొంత బ్యాటింగ్ లైనప్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. రాహుల్ మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 5, అతను యూజువల్ ప్లేస్, లేకపోతే 6లోనే బ్యాటింగ్ చేయొచ్చు. 7లో వీ కెన్ హ్యావ్ ఐదర్ శివం దుబే ఆర్ వాషింగ్టన్ సుందర్. శివం దుబే పెద్దగా ఓడిఎస్ ఆడలేదు, నాకు తెలిసి 3-4 ఆడాడు. బట్ అతను బేసికలీ T20 ప్లేయర్. ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా ఇద్దరు ఇంజర్డ్ లిస్ట్లో ఉండబట్టి అతనికి అవకాశం వచ్చింది. దానివల్ల ఏంటంటే మన టీం బ్యాలెన్స్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఇద్దరు ఆల్రౌండర్స్లో శివం దుబే ఆర్ వాషింగ్టన్ సుందర్, ఇఫ్ యూ కెన్ కాల్ శివం యాజ్ అన్ ఆల్రౌండర్, వాళ్ళిద్దరిలో ఒకరు ఆ ప్లేస్లో వచ్చే అవకాశం. ఇక్కడ మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ అవసరం లేదు. 1 డేస్లో 7 దాకా బ్యాటింగ్ కూడా సరిపోతుంది. 8లో కుల్దీప్ యాదవ్, 9లో హర్షదీప్ సింగ్, 10లో బుమ్రా, 11లో కూడా గుర్నీర్ బ్రార్ ఆడే ఛాన్సెస్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి హెడ్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ. గుర్నీర్ బ్రార్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో డెబ్యూ చేశాడు. 1 డేస్లో 3 1 డేస్లో 7 వికెట్స్ తీశాడు. దాంట్లో 2 మ్యాచ్లో 3 వికెట్స్ తీశాడు. 3 వికెట్ హాల్స్ ఉన్నాయి. సో హీ హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అదే కాకుండా రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను. అతను శ్రీలంక ఏతో మనం ఆడిన అన్అఫిషియల్ టెస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఈ పిక్డ్ అప్ 10 వికెట్స్ ఇన్ బోత్ ఇన్నింగ్స్. సో గుర్నూర్ బ్రార్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి, డిపెండింగ్ ఆన్ కండిషన్స్ ఆఫ్ కోర్స్. బట్ ది టాల్ గుర్నూర్ బ్రార్ మైట్ ప్లే ఇన్ ఇంగ్లాండ్ ది ఫస్ట్ మ్యాచ్ అని అనుకోవచ్చు. ఇంకా ఇంగ్లాండ్ టీంకి వచ్చేసరికి ఇంగ్లాండ్ టీం సేమ్ అదే ఉంది. సేమ్ T20లో ఆడిన టీమ్ ఉంది, ఎక్సెప్ట్ సాల్ట్ అండ్ టామ్ బ్యాంటన్. జో రూట్ వస్తాడు. జో రూట్ బౌల్ అంత సాలిడిటీ ఇస్తాడు. ఈ టీంలో కూడా మంచి ఫైర్ పవర్, మంచి అగ్రెసివ్ బ్యాటర్స్ ఉన్నారు. జో రూట్ ఆ కన్సిస్టెన్సీ, ఆ సాలిడిటీ ఇస్తాడు. బెన్ డకెట్ ఓపెన్ చేస్తాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్ సాల్ట్. బ్యాంటన్ ప్లేస్లో జో రూట్ వస్తాడు. మిగతా అంతా సేమ్ టీం ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. జాష్ టంగ్ మైట్ మేక్ హిస్ ఓడిఐ డెబ్యూ ఆల్సో. మన T20స్లో డెబ్యూ చేసిన మనతో ప్రమాణంగా పర్ఫామ్ చేశాడు. సో ఇక్కడ ఓడిఐ డెబ్యూ కూడా చేసే అవకాశం ఉంది. సో జాష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, శామ్ కరన్, సేమ్ పేస్ అటాక్. స్పిన్ కూడా సేమ్ ఆదిల్ రషీద్, లియామ్ డాసన్ అండ్ విల్ జాక్స్, అవసరమైతే జో రూట్. సో వాళ్ళకి బోల్డన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి 4 స్పిన్ ఆప్షన్స్ ఉంటాయి. సో చాలా స్ట్రాంగ్ లైనప్ ఉండే అవకాశం ఉంది ఇంగ్లాండ్. జేకబ్ బెథల్ ఓపెన్ చేస్తాడు. జేకబ్ బెథల్ ఓపెన్ బ్యాటింగ్ విత్ బెన్ డకెట్. సో వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు కాబట్టి వాషింగ్టన్ సుందర్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి టీంలో, హెడ్ ఆఫ్ శివం దుబే, ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ దోస్ 2 లెఫ్ట్ హ్యాండర్స్. సో ఇంగ్లాండ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ అటాక్, సేమ్ బౌలింగ్ అటాక్, ఏదైతే బౌలింగ్ అటాక్ మన ఇబ్బంది పెట్టిందో T20, సేమ్ బౌలింగ్ అటాక్ ఇక్కడ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మంచి ఇంటెన్స్ బ్యాటిల్ ఉంటుంది 3 మ్యాచ్ సిరీస్లో. ఎందుకంటే ఇంకా 14-15 నెలల దూరంలోనే ఉంది వన్డే వరల్డ్ కప్. సో దానికి ప్రిపరేషన్గా ఉంటుంది. శుభన్ గిల్ కూడా ఏం చెప్పాడంటే ప్రెస్ మీట్లో, విరాట్ కోహ్లీతో హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్. అంటే ఎస్, మేము ఎవరు ఉండాలి ఈ టీంలో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉండాలి మన ఓడిఐ స్క్వాడ్లో అనే విషయంలో విరాట్ కోహ్లీతో నేను డిస్కస్ చేశాను. సో క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే విరాట్ కోహ్లీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడతాడు. విరాట్ కోహ్లీ విల్ బి ద లీడర్ ఆఫ్ ది టీమ్. కెప్టెన్ శుభన్ గిల్ ఉన్నా కూడా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. సో అదే నేను డిస్కస్ చేశానని కూడా అతను చెప్పాడు. సో వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ సిరీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంగ్లాండ్ కూడా అంత గొప్ప ఫామ్లో ఏం లేదు. వాళ్ళు ఎక్కువగా బైలాటరల్స్ ఓడిపోయారు. మన కూడా టీం కూడా ఆస్ట్రేలియాలో ఓడిపోయాము, న్యూజిలాండ్తో సొంత గడ్డ మీద ఓడిపోయాము, శ్రీలంకతో అది 2 years బ్యాక్. శ్రీలంకతో కూడా మనం బైలాటరల్ ఓడిఐ సిరీస్లో ఓడిపోయాం. సో T20లో ఉన్నంత మనకి బ్రహ్మాండమైన అన్బీటన్ రికార్డ్ ఇక్కడ ఏం లేదు ఓడిఐస్లో. బట్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. ప్రతి సిరీస్ గెలవడానికి ప్రయత్నం చేయాలి. బికాస్ వన్డే వరల్డ్ కప్ దగ్గరలో ఉంది కాబట్టి. పిచ్ ఎలా ఉంటుందంటే ఎగ్బాస్టన్లో స్టార్టింగ్లో కొంత ఆ ఫ్రెష్నెస్, మార్నింగ్ ఫ్రెష్నెస్ అంటే న్యూ బాల్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది.
తర్వాత ఇట్ విల్ సెటిల్ టు బ్యూటిఫుల్ బ్యాటింగ్ పిచ్ అని అనుకోవచ్చు. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బట్ ఇనీషియల్గా బౌలర్స్కి న్యూ బాల్తో హెల్ప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఓపెనర్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. వెదర్ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. ఇంగ్లాండ్ హ్యావింగ్ ఏ హీట్ వేవ్, చాలా వేడిగా ఉంది. మనం మన ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. ఇట్ వాస్ సన్నీ, బ్రైట్ అండ్ సన్నీ వెదర్ ఉండే అవకాశం ఉంది. సో వెదర్ నుంచి అలాంటి ప్రాబ్లం ఉండకపోతే 3:30 మనకి మంచి కన్వీనియంట్ టైం. మన ఇండియాకి మంచి కన్వీనియంట్ టైంలో పెట్టారు. మన ఇండియాలో 1:30కి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కొంచెం 2 గంటలు ఎక్స్ట్రా లేట్ అవుతుంది. బట్ స్టిల్ కన్వీనియంట్ టైం ఫర్ us టు వాచ్ ద మ్యాచ్. సో లెట్ us హోప్ దట్ ఆ T20 సిరీస్లో ఎదురైన అదొక పీడకల్లా మర్చిపోయి ఫ్రెష్గా మన టీం ఇక్కడ ఆడుతుంది. దానికి రోకో ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేస్తుందని చెప్పి లెట్ us ఆల్ ఎక్స్పెక్ట్.